స్వర్ణాంధ్ర 2047. స్వర్ణాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రాజెక్ట్. వికసిత భారత్ అనేది 2047 అనేది నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం. అంటే స్వాతంత్రము 1947వ సంవత్సరంలో వస్తే 1947 నుంచి 100 సంవత్సరాలు లెక్కేసుకుంటే 2047కి భారతదేశం ఎలా ఉండాలి, ఎంత అభివృద్ధి చెంది ఉండాలా అనే ఆలోచన విధానమే వికసిత భారత్ 2047. అంటే నరేంద్ర మోదీ గారు కలగన్నారు 100 సంవత్సరాల భారతదేశం ఎలా ఉండబోతుంది అని ఒక కలగన్నారు. దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేశారు, ఒక బుక్ రూపంలో తయారు చేసుకున్నారు నరేంద్ర మోదీ గారు. చేసుకుని ఆయన దాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతాను, ఈ రకంగా చేస్తాను, ఇది నా ఆలోచన విధానము అని పబ్లిక్కి చెప్పాడు. దాన్ని ఆధారంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా, అరే మీరు దేశానికి కలగన్నారు, నేను ఆంధ్రప్రదేశ్కి ఒక కలగంటాను, ఇదే 100 సంవత్సరాల 2047వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలని నేను కలగంటాను అని ఆయన కూడా ఒక బుక్ రాశారు. ఆయన రాసుకొని దాన్ని స్వర్ణాంధ్ర 2047 అని పేరు పెట్టారు. దానికి ఒకటి వికసిత భారత్ 2047, 2 స్వర్ణాంధ్ర 2047. ఇప్పుడు నేను కలగంటా ఉన్నా 2047కి ఆదోని నియోజకవర్గం ఎలా ఉండాలి. వాళ్ళే బుక్కులు రాస్తాను, నేను కూడా బుక్ రాసుకుంటాను కదా, నేను ఒక బుక్ రాస్తా ఉన్నాను. దాన్ని ఆదోని 2047 అని మనం అనుకుంటాం. దానికి ఇంకో మంచి పేరు పెట్టచ్చు మీరు ఏమైనా సలహా ఇస్తే. ఆదోని 2047కి ఎలా ఉండాలా దాన్ని ఒక బుక్ రూపంలో మనం తీసుకొని అన్ని రంగాల్లో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నట్టు నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, ఒక సామాజిక కార్యకర్త ఉన్నాడు, ఒక ICWS ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక మున్సిపల్ ఇంజనీర్ ఉన్నారు, ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, మిగతా ఇంజనీర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఈ రోజు నుంచి 2047 సమయానికి వచ్చేసరికి R&Bలో రోడ్లు ఎట్లా ఉండాలా, చెరువులు ఎట్లా ఉండాలా, మన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలాగా ఉండాలా, ఆదోనిలో జనాభా ఎంత ఉండొచ్చు, అప్పటికి ఆ జనాభాకు కలిగిన వసతులు ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా మనం కలగనాలి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనం మొదట కలగని దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలా అని పెద్దలని మాటలు మనం విన్నాము. సో మనమందరూ ఒక చోటకి చేర్చి ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు ఎంతో కొంత అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఈ అభివృద్ధిని ఒక క్రమ పద్ధతిలో పెట్టి అన్ని డిపార్ట్మెంట్లని కలిపి ఒక దిశలో పరిగెట్టే ప్రయత్నం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది అని మనం భావిస్తాం. ఉదాహరణకి ఒక 10 గుర్రాల రథం ఉందనుకోండి. రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి? 10 గుర్రాలు ఉన్నాయి. 10 గుర్రాలు కూడా చాలా బలమైనవి, బ్రహ్మాండమైనవి, బాగా పరిగెట్టగలిగినవి. కాకపోతే ఆ 10 గుర్రాలు తలో దిక్కుకు పరిగెడుతున్నాయి అనుకోండి, అప్పుడు రథం ఎలా ఉంటుంది? ముందుకు పోతుందా? పోదు, అది అక్కడే ఉంటుంది. ఎందుకు? 10 గుర్రాలు ఒక డైరెక్షన్లో పరిగెడ. అందువల్ల 10 గుర్రాలను ఒకే లైన్లో పెట్టి ఒకే డైరెక్షన్ చూపెట్టి ఇట్లా గద్దలు కట్టేసి ఈ డైరెక్షన్లో పరిగెట్టండి అని పరిగెట్టిస్తే రథం ఎంత స్పీడ్గా పరిగెడుతుంది? అదే అభివృద్ధి. రథం అంటే అభివృద్ధి. అభివృద్ధి జరగాలంటే అందరూ కలిసి కూర్చోవాలి. అభివృద్ధి జరగాలంటే అందరూ కలిసి మాట్లాడుకోవాలి. ఒకదానికొకటి లింక్ అయ్యి ఉండాలి.
అలా కాకుండా నా పాటికి నేను నా డిపార్ట్మెంట్లో పనులు చేస్తున్నాను కదండి, మా దగ్గర బ్రహ్మాండంగా పని అవుతా ఉంది కదా అని ఎవరికి వాళ్ళు అనుకుంటే, కోఆర్డినేషన్ లేకపోతే, సమన్వయం లేకపోతే, మళ్ళీ ఆదోని 29కి కాదు కదా 2047కి కూడా ఆదోని ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ కాదు, పక్క జిల్లాలకు వెళ్తే మీరు అనంతపూర్కి వెళ్ళండి, చిత్తూరు జిల్లా తిరుపతికి వెళ్ళండి, ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, గోదావరి జిల్లాలకు వెళ్ళండి, విశాఖపట్నంలో ఏదైనా జిల్లాలకు వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళి ఆ టౌన్ని పరిశీలిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో తెలుస్తుంది మనకి. ఏమాత్రం అనుమానం లేదు, మనతో పాటుగా మున్సిపాలిటీలు అయినటువంటి మిగతా పట్టణాలతో పోలిస్తే మనం 20 సంవత్సరాల వెనకాల ఉంటాము నేను అంచనా వేస్తాను. ఇప్పుడు మనం మిగతా వాళ్ళకంటే స్పీడ్గా పరిగెట్టాలి. పరుగు పందెం అందరూ కూడా మున్సిపాలిటీ లేనప్పుడు పరుగు పందెం మొదలుపెట్టారు. అందరూ 144 మున్సిపాలిటీలు అయినప్పుడు పరుగు పందెం మొదలుపెట్టినారు, అందరూ పరిగెట్టినారు. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు, ఆదోని ఎక్కడో ఆగిపోయింది. మనం ఇంక వాళ్ళని వీళ్ళని నిందించుకొని కూడా లాభం లేదు. ఆయన వల్ల ఇట్లా అయింది, ఈయన వల్ల ఇట్లా అయింది, ఇది జరిగింటే బాగుండు, అది జరిగింటే బాగుండు, ఇవి ఎంత మాట్లాడుకున్నా లాభం లేదు. ఇప్పుడు పోటీలో వాళ్ళతో సమానంగా పరిగెట్టాలంటే వాళ్ళు మామూలు స్పీడ్లో పోతూ ఉంటారు, మనం డబల్ స్పీడ్లో పరిగెట్టాలి. అప్పుడే వాళ్ళని చేరుకోవడం సాధ్యమవుతుంది. మిగతా మున్సిపాలిటీలు రాష్ట్రంలో మిగతా టౌన్లతో పోల్చుకుంటే మనం కూడా అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అన్ని శాఖలని సమన్వయం చేసుకోవడానికే మొదటి సమావేశం కింద ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. మనము స్పష్టమైన డైరెక్షన్ తీసుకోవాలి. మనమంతా గుర్రాలు అనుకోండి, నేను ముందుండి నడిపిస్తున్నాను అనుకోండి, మనకు ఒక డైరెక్షన్ కావాలి. ఏ డైరెక్షన్లో పరిగెట్టాలా అనేది ప్రాధాన్యతా క్రమం అంటాం. ఏ డైరెక్షన్లో పరిగెట్టాలా నిర్ణయం చేసుకోవాలి మనం. ఈ 2,50,85,000 మంది ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఆదోని పట్టణంలో, వాళ్లకు ఎటువంటి వసతులు ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వాలా అనే దాని మీద అంచనాలు తయారవ్వాలి, ప్రతిపాదనలు తయారవ్వాలి. దాన్ని ప్రభుత్వం ముందు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి. తెచ్చిన డబ్బుల్ని సక్రమంగా ఖర్చు పెట్టి ఫలితాలు చూపించాలి. ఇది మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ శాఖల పరిధిలో మీరు కూడా 2047కి ఆదోని ఎలా ఉండాలా అని మీరు కూడా నాలాగా కలగనండి. 47లో ఏం జరగాలని ఇప్పటి నుంచి మనం చేయాల్సిన ప్రతిపాదనలు రెడీ చేయండి. నిన్నే అనుకుంటున్నాం మనం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఒక వైపున బండ్ దాని పడిపోయింది అని అనగానే దాని ప్రతిపాదనలు చేసాం. అప్పుడు ఇంజనీర్లు తీసుకొని 33 కోట్ల రూపాయలు వస్తే దాన్ని సరిచేసేస్తాం అనుకున్నాం. అలా ఇంక ప్రతిపాదనలు చేసి అడిగి విజయవాడ చేరే లోపల ఇంకో 2 పక్కలకు పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? అప్పుడు చేసిన 33 కోట్లతో మొత్తాన్ని కట్టడం సాధ్యం అవుద్దా? ఇప్పుడు కడితే మళ్ళీ 100-120 కోట్లు కావాలి. మళ్ళీ ప్రతిపాదనల కోసం రేపే విజయవాడ నుంచి చీఫ్ ఇంజనీర్ వాళ్ళందరినీ బలవంత పెట్టి నెక్స్ట్ మంత్ వస్తామయ్యి అంటే కుదరదండి, మీరు రేపే రండి, అర్జెంటుగా మేము ప్రతిపాదనలు తయారు చేయాలంటే వాళ్ళు ఈరోజు నైటో రేపు నైటో బయలుదేరి, ఎప్పుడు వస్తున్నారు? ఈరోజు నైటే బయలుదేరి రేపు పొద్దున కల్లా వస్తున్నారు. వాళ్ళని జాగ్రత్తగా దింపుకొని పోయి కొత్త డిజైన్లు వేయించి ఆ ట్యాంక్ని ఏదో చేయాలనుకున్నా. నిన్నే కలెక్టర్ గారు దగ్గర ఈ ప్రతిపాదన తెస్తే ఆయన వెంటనే ఆఫీసర్లను కూడా ఇది ప్రాధాన్యత క్రమంలో చేయండి అని ఆయన చాలా బాగా చెప్పారు. సో మన ప్రతిపాదనలు కలెక్టర్ గారు చెప్పాలా, కలెక్టర్ గారు మంత్రులకు చెప్పాలా, ముఖ్యమంత్రికి చెప్పాలా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?
సో ప్రతిపాదనలు లేకుండా ఏం చెప్తాం మనం? ఇంత డబ్బులు కావాలి, రోడ్లు వేయాలి. రోడ్లు వేయాలంటే ఏం రోడ్లు వేయాలి, ఎన్ని రోడ్లు వేయాలి, ఎంత డబ్బులు వస్తాయి? దాని డిజైన్ లేకుండా ఏం పోయి నేను మంత్రితో మాట్లాడేది? కాబట్టి మనం ప్రతిపాదనలు తయారు చేసుకోవడం అత్యంత కీలకమైన అంశం. దీనికి ఒక 4 రోజుల సమయం తీసుకున్నాం. ఈ డెవలప్మెంట్ అభివృద్ధి సమావేశాన్ని ప్రతి నెల నిర్వహిస్తాము. ప్రతి 4 వారాలకి దీన్ని రివ్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సో ప్రతి నెల అన్ని శాఖల వాళ్ళు, ఈరోజు కూడా నాకు పూర్తిగా వచ్చినట్టు లేదు, నెక్స్ట్ టైం నుంచి యాడ్ చేస్తాం. ప్రతి ఒక్క మైన్యూట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తప్పనిసరిగా ప్రోగ్రెస్ చూపించాలి. ఓపిక్గా ఇప్పుడన్నా 1 గంట 2 గంటలు కూర్చుంటాం, నెక్స్ట్ మంత్ నుంచి ఒక రోజు కూర్చుంటాం. పొద్దున మొదలుపెట్టి సాయంకాలం దాకా ప్రతి డిపార్ట్మెంట్ను రివ్యూ చేసి, భోజనాలు ఇక్కడే పెడతాం, టీలు కాఫీలు ఇక్కడే ఇస్తాం. ఏదో నిద్ర వస్తే మధ్యాహ్నం ఇక్కడే నిద్రపోతారు, లేచి మళ్ళీ మీటింగ్ పూర్తి చేస్తారు. సాటిస్ఫాక్టరీగా ఉంటే బయటికి వెళ్తారు, లేకపోతే ఇక్కడే పడుకుంటారు. అట్లా ఈ రకంగా ఎంటబడి ఒక సమన్వయాన్ని సాధిస్తాము అనే మీకు చెప్తా ఉన్నా. దయచేసి ఒక 4 రోజుల్లో మీ డిపార్ట్మెంట్లో ప్రతిపాదనలు సిద్ధం చేసుకోండి. ఈరోజు అవసరాలకు ఆలోచన చెయ్యొద్దు. ఈరోజు అవసరాలకి నాలాంటి ఎమ్మెల్యే, ఇటువంటి సబ్ కలెక్టర్ గారు, ఇటువంటి ఆఫీసర్లు ఈరోజు అవసరాలకు అక్కర్లే, ఎవరో నడిపేస్తారు. మేమంతా ఇంత సమయం ఇస్తా ఉన్నామంటే 2047కు ఎలా చేయాలి, రాబోయే 4 ఏళ్లలో అభివృద్ధి ఎలా పరిగెట్టించాలా అనే ఆలోచనలతో మేము కూర్చున్నాం. సో మీ ఆలోచన విధానం కూడా ఈ రోజుకు అవసరమైంది కాదు. మీ ఆలోచన, మీ ప్రతిపాదనలన్నీ కూడా 2047కు ఎలా ఉండాలా అనే అడ్వాన్స్డ్ ప్రతిపాదనలతో ముందుకు రావాలి. అర్థమే? వీటిల్లో కూడా ఇప్పుడు 4 రోజులు మీకు సమయం ఉందిగా. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఏమో మీరు ఇవన్నీ చెప్తారని తెలియదు, మేము అందుకని ప్రిపేర్ అయ్యి రాలేదు, మేము తయారు చేసుకోవాలా అంటారు సాధారణంగా. అందువల్లే నెక్స్ట్ మంత్ లోపల ప్రతిపాదనలన్నీ సిద్ధం చేసుకోండి. ఈ 4 రోజులు ఏం చేయాలి? అందువల్ల మొదటి నెల P4 కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. దయచేసి అర్థం చేసుకోండి, ఇదేదో లాటిన్ లాంగ్వేజ్ లాగా ఉన్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారితో జూమ్ కాల్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చేస్తారు, చాలా బాగా చెప్పారు. హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, మనము కుటుంబాలని అంటే ఇదే మాటల్ని మనం బయట చెబితే అర్థం కాదు సార్. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడతానని అవకాశం తీసుకుని చెప్పాను. హ్యాండ్ హోల్డింగ్ అంటే అర్థం కావట్లేదు సార్ జనాలకి. రెండవది, కామన్ క్వశ్చన్స్ రాసుకోవాలి మనం తప్పనిసరిగా. P4 అంటే ఉన్నవాడు పూర్తిగా లేనివాడికి సాయం చేయడాన్ని P4 అంటారు. రాబిన్ హుడ్ తరహా, జోబిలో చాక్లెట్ ఉంది, నీకు తినాలని ఉంది, తినేయచ్చు. తినాలని లేదు, ఎవరో పిల్లవాడికి ఇచ్చేయడాన్ని P4 అంటాం మనం. అది నువ్వు చాక్లెట్ ఇవ్వచ్చు, ఒక బిస్కెట్ ఇవ్వచ్చు, వాడి చదువులకు ఫీజులు ఇవ్వచ్చు, ఇంట్లో పాత పుస్తకాలు ఉంటే పిల్లడి చదువుకోవడానికి స్కూల్కి పోయి పాత పుస్తకాలు ఇవ్వచ్చు, మనం వేసుకొని బట్టలుంటే తీసుకెళ్ళి బట్టలు ఇవ్వచ్చు, వాడిని ఏమీ లేకపోతే వాడిని కూర్చొని 4 మంచి మాటలు చెప్పచ్చు. నేను పలానా చోటికి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే టికెట్ కొనివ్వచ్చు, వాడికి ఆర్థిక సాయం చేయొచ్చు. ఇల్లు పూర్తిగా కారుతుంది, వర్షం పడుతుందంటే రేకులకు డబ్బులు ఇవ్వచ్చు. ఇది అది అని లేకుండా సాయం చేయడం మనస్సును బట్టి. చిన్న మనసు ఉంటే చిన్న సాయం చేస్తాం, పెద్ద మనసు ఉంటే పెద్ద సాయం చేస్తాం.
సాయం అన్నది ముఖ్యమే, కానీ ఎంత సాయం చేస్తున్నాం, ఏ విధంగా సాయం చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు అనేది ఉద్దేశం. సో దయచేసి అర్థం చేసుకోండి. P4 గురించి కన్ఫ్యూజన్ అక్కర్లా. ఒక్కొక్క నియోజకవర్గంలో అట్టడుగు స్థాయిలో ఉన్నవాడు, అంటే పైనుంచి లెక్కేసామనుకోండి, ఇప్పుడు మీరంతా పైన ఉంటారనుకుందాం, ఆడ నుంచి నెక్స్ట్ కింద ఉన్నవాళ్ళు, ఇంకా ఆదాయం తక్కువ ఉన్నవాళ్ళు, ఇంకా ఆదాయం తక్కువ ఉన్నవాళ్ళు, ఇంకా ఆదాయం తక్కువ చెట్ట చివరి తీసుకుంటే వాళ్ళు ఒక 6,000 నుంచి 10,000 మంది ఉంటారని అంచనా. 6,000 మందిని మనమే ఐడెంటిఫై చేశాం. ఇంకెవరన్నా అరాకొర యాడ్ అయితే కూడా 6,000, 10,000 మందిని అంచనా. మన జనాభా ఎంత? 2,85,000, 3 లక్షల మంది వచ్చారు ఇప్పుడు ఉన్నారనుకుందాం. 3 లక్షల్లో చివరి 6,000 పోతే ఇంకెంతమంది మిగిలారు? 2,94,000 మంది మిగిలారు. 2,94,000 మందిలో మనము అందరూ కలిసి 6,000 మందిని ఆదుకోవాలి. నేను చెప్పే భాష మీకు అర్థమవుతుందో తెలియదు నాకు. మీరు అర్థమవుతుందా సార్ నేను చెప్పేది? 6,000 మంది ఉన్నారు సార్. 6,000 మందిలో మీ ఇంట్లో వంట చేసే ఆమె ఉంటుంది, మీ కారు డ్రైవర్ ఉంటాడు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆ గుడిసెలో ఆడుకునేటువంటి చిన్న బిడ్డ ఉంటుంది, లేదా నీవు పోతూ ఉంటే అతి కష్టం మీద బతుకుతున్నటువంటి ఒక ముసలి రిక్షా తోలేవాడు ఉంటాడు, ముందు ఈ దారిలో వస్తూ ఉంటే పక్కన చిన్న కంకులు వేడి చేసుకొని అమ్ముకునేటువంటి చిన్న వృద్ధ మహిళ ఉంటుంది. వీళ్ళంతా సాయం కోసం సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు చెయ్యి చాచి అడగరు. వాళ్ళు ఎవరు కూడా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెయ్యి చాచి అడగరు. వాళ్ళు అర్థించరు, అడుక్కోరు. గౌరవంగా ఉన్నదాంతో ఉన్న దాంట్లోనో లేకపోయినా బాధపడుతూ ఉండుంటారు. ఆల్రెడీ ఈ 2,96,000 మంది ఆదోనిలో వాళ్ళు కొంతమందికి సాయం చేస్తూ ఉండొచ్చు. మనమందరూ మనుషులే, మనందరికీ మానవత్వం ఉంది, మనందరికీ కూడా ఎంతో కొంత, చిన్నవాడికి చిన్న మనసు, పెద్దవాడికి పెద్ద మనసు ఉంది. మనం సాయం చేస్తున్నాం ఆల్రెడీ. మన బంధువుకో, మన బంధువుల్లో చదువుకోలేని వాడికో మాట సాయం చేస్తుండొచ్చు. నువ్వు పలానా దగ్గరికి పోరా, ఉద్యోగం వస్తుంది నీకు అని చెప్తుండొచ్చు. నీ స్నేహితుడికి ఫోన్ చేసి వీడికి ఎక్కడ ఉద్యోగం ఏర్పాటు చేయమనొచ్చు. హైదరాబాద్లోకి పోతే ఇంట్లో ఉండడానికి ఒక మనిషి ఏర్పాటు చేస్తుండొచ్చు. పోయి రావడానికి వాడికి ఖర్చులకు ఇస్తుండొచ్చు. లేదా బుక్కులు కొనుక్కోరా అని 1,000-2,000 రూపాయలు. ఇవన్నీ మనం చేస్తూ ఉన్న పనులే. కానీ సిస్టమేటిక్గా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఈ 2,96,000 మంది, 94,000 మందిని మోటివేట్ చేసి వీళ్ళందరినీ కూడా అనుసంధానం, కనెక్ట్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. మనం సాధారణంగా ఓ పెద్ద కార్యక్రమం చేస్తే కొంతమందిని అడుగుతాం, పెద్దవాళ్ళని, ఏమండి మీరు భోజనాలు పెట్టించండి, మీరు కుర్చీలు వేయించండి, మీరు స్టేజ్ వేయించండి, మీరు అది చేయండి అంటే అందరూ తలా చేస్తే ఆ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అయిపోద్ది. అలాగే పేదరికాన్ని నిర్మూలించాల్సిన సందర్భంలో కూడా తలా ఒక చెయ్యి వేయమని సంతోషంగా ఉన్న వాళ్ళకి చెప్పాలి. సార్ సంతోషంగా ఎవరున్నారని అడగద్దండి. సంతోషంగా ఉండడం సాధ్యంగా, అది మానసిక స్థితి. అది సంతోషంగా ఉన్నాడు, ఏమీ లేనాడు కూడా హాయిగా నిద్రపోతూ ఉంటాడు. వాడు అన్నీ ఉండి కూడా రాత్రి నిద్రపోకుండా ట్యాబ్లెట్ వేసుకుని ఉంటాడు. అది మానసిక స్థితి అంతే. సంతోషంగా ఉన్నామా లేదా అన్నది. సో మనకు ఒక లక్ష్యం కూడా ఇచ్చారు. ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు చెప్తానన్నారు నాకు, ఏమంటే ఆగస్టు 15 లోపల ఈ P4 ప్రాజెక్టుని పూర్తి చేద్దామండి అని చెప్తా ఉన్నారు.
మనం అందరూ కలిసి P4 ప్రాజెక్ట్ని కనెక్ట్ చేయాలి. చేద్దామా? నిద్రపోతున్నా సార్ మీరంతా, నిద్రలేండి సార్ ప్లీజ్. చేద్దామా అమ్మా? చివరమ్మా నిద్ర అట్లా పడిపోయినావు అమ్మా, నిద్రపోయినావా లేదా? చేద్దామా? చెప్పండి బాబు, ఏమైనా మా కార్యకర్తల మీటింగ్లో అయితే గట్టిగా అరుస్తారు. చేద్దామా అన్నామనుకో ఏమని అరుస్తారు. మీరేమంటే ఇట్లా ఏమంటే తహసీల్దార్ చేద్దామా? చూసా ఇద్దరు మేల్కొన్నాడు ఆయన. ఏం కమిషనర్ గారు చేద్దామా? ఖచ్చితంగా అంటున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? ఒకటి, మీరు ప్రతిపాదనలు చేసుకోవాలి. P4 టార్గెట్ 30 రోజుల టార్గెట్ ఉంది సార్. 35 రోజుల టార్గెట్. 35 రోజుల్లో మీ డిపార్ట్మెంట్లో కనెక్ట్ అయిన వాడు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు రోజు అతని దగ్గరికి ఒక 100 మంది వస్తారు. ఈయన చూస్తాడు. ఇతను ఈ 2 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మార్గదర్శి, 2 బంగారు కుటుంబం. ఈ 2 పేర్లు నోటికి రావాలి అందరికీ. మొదటి పేరు ఏంటండి? రెండవ పేరు సార్ మార్గదర్శి. అంటే సాయం చేసేవాడిని మార్గదర్శి అన్నారు. సాయం తీసుకునేవాడిని ఏమన్నారు? బంగారు కుటుంబం అన్నారు. ఏమమ్మా సాయం చేసేవాడి పేరేంటి? చివర మార్గదర్శి. ఏమయ్యా సాయం తీసుకునే వాళ్ళ పేరేంటి? ఈ పేర్లు బాగా నోటికి రావాలి. ఈ కళ్ళలో కూడా వస్తుండాలి. మార్గదర్శి, బంగారు కుటుంబం, మార్గదర్శి, బంగారు కుటుంబం, P4. ఇది నెల రోజులు ఇదే కళ్ళలో రావాలి మనకి. ఏమండి? ఇప్పుడు కమిషనర్ గారు దగ్గరికి రోజుకు 100 మంది వస్తారు. 100 మందిలో ఆయన రాగానే ఇట్లా పైనుంచి కిందాగా చూసి ఈయన మార్గదర్శి అవుతాడు అని డిసైడ్ చేస్తాడు. ఆ 100 మందిలో 50 మందినో 60 మందినో డిసైడ్ చేస్తాడు. ఒక సపరేట్గా ఒక బుక్ పెట్టుకొని, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ వచ్చి బుక్ రాసుకుంటా ఉన్నా. మీరు ఎంతమంది రాసుకుంటారో నాకు తెలియదు. సబ్ కలెక్టర్ గారు అయితే లేటెస్ట్ కాబట్టి ఎప్పుడు ల్యాప్టాప్ కొడుతుంటారు. ఆయన అడ్వాన్స్డ్ వర్షన్, మనం ఓల్డ్ వర్షన్ కాబట్టి బుక్ రాస్తాం. సో బుక్ పెట్టుకొని కమిషనర్ గారు ఏం చేయాలి? ఆ 50 మంది మార్గదర్శుల పేర్లు రాయాలి. ఏమండి? తహసీల్దార్ దగ్గరికి వస్తుంటారు పొద్దున్న లేచి, సార్ నాకు అది ఇది చేయి అని రాస్తారు. తహసీల్దార్ గారు సపరేట్ బుక్ పెట్టుకొని P4 బుక్ అంటారు దాన్ని. ఏం బుక్ అది? ఏం బుక్ అండి? అది మామూలు బుక్ కాదు, P4 బుక్ పెట్టుకోవాలి. మామూలు డైరీ ఉంటుంది కదా, ఇట్లా P4 డైరీ పెట్టుకోవాలి. ఎందుకంటే నెల రోజులే ఉంది. నెల రోజుల తర్వాత ఆ డైరీని మనం సెట్ చేసుకోవాలి. P4 ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా పైనుంచి కిందాగా చూస్తాడు తహసీల్దార్ గారు. చూసిన తర్వాత ఇతను మార్గదర్శి అవుతాడు అనుకున్న వాళ్ళ పేర్లంతా కూడా ఆయన రాస్తారు. రోజుకు 20-25 మంది ఆయన దగ్గర, కమిషనర్ గారి దగ్గర ఒక 25 మంది, మా సతీష్ గారి దగ్గరకు 20 మంది వస్తూ ఉంటారు పొద్దున్న లేచి వాకింగ్కి. మా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఈయన చూసిన వాళ్ళందరికీ వీడు మార్గదర్శి అవుతాడు అని బుక్ పెట్టి రాస్తుంటాడు ఆయన. అర్థమైందా? మా చంద్రన్న రాస్తూ ఉంటాడు, బయట తిరిగినప్పుడంతా రాస్తూ ఉంటాడు. మార్కెట్ యార్డు సెక్రటరీ గారు రాలేదా ఈరోజు? ఆయన పిలవాలి నెక్స్ట్ టైం. మార్కెట్ యార్డ్ సెక్రటరీకి పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పెద్ద మనసు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఊరిలో మార్కెట్ యార్డు మర్చెంట్లు, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్లు, అక్కడ వ్యాపారస్తులు నిజంగా చాలా గొప్పవాళ్ళు. నమ్మండి, వాళ్ళు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు చాలా గొప్పవిగా ఉంటున్నాయి. వాళ్ళు ఈ ఊర్లో ఒక మంచి కార్యక్రమానికి ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు మార్కెట్ యార్డ్లో లైసెన్స్ హోల్డర్స్ అందరూ కూడా. వాళ్ళందరూ కూడా పొటెన్షియల్ మార్గదర్శులు వాళ్ళు. అలాగే ఈ ఊర్లో ఇంకొక వ్యాపారస్తుల వర్గం, నాకు అంత చాలా క్లోజ్ అసోసియేషన్ ఈ ఆర్యవైశ్య సంఘాలతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి నాకు. వాళ్ళు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కానీ మిగతా రకరకాల వ్యాపారాలు చేసే ఆర్యవైశ్యులు
వీళ్ళందరూ కూడా పొటెన్షియల్ మార్గదర్శులు. వీళ్ళతో పాటుగా ఇంకొక పొటెన్షియల్ మార్గదర్శి ఊర్లో ఎవరంటే ఈ నార్త్ ఇండియా నుంచి సెటిల్ అయినటువంటి రాజస్థానీ, సింధు, మన గుజరాతీ ఈ సమాజం ఉన్నది సరే, రకరకాల సమాజాల నుంచి వచ్చిన వాళ్ళు పెద్దవారు. మొన్న చూశారు మీరు జగన్నాథ రథయాత్ర ఎంత బ్యూటిఫుల్గా చేశారండి. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చేశారు. 200 మంది వస్తారంటే 2000 మంది వచ్చారు ఆ రోజు కార్యక్రమాన్ని. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మనసు ఉన్నవాళ్ళు, చాలా బాగా ఈ ఊర్లో ఎన్నో కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా మార్గదర్శులు. వాళ్ళందరినీ మనం దీంట్లో ఈ ఊరి అభివృద్ధిలో భాగస్వాములు చేయొచ్చు. ఇలాగే ఎన్నో వ్యాపార వర్గాలు, అన్నింటికంటే ముఖ్యంగా సతరగడితో మా గారితో మాట్లాడుతుంటే నేను ఉద్యోగస్తులు ప్రకాశం జిల్లాలో అండి బాపట్ల సార్, బాపట్ల నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 63,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేసి లిస్టు రాసి సీఎంకి ఇచ్చేసినాడండి. సీఎం శభాష్ అన్నాడంతే. మేమందరూ జూమ్ కాల్లో అంటే ఆయన ప్రత్యేకంగా చెప్పాడు, ఈ బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని, ఆఫీసర్లని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు 63,000 మంది మార్గదర్శులను ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇచ్చారు అని చెప్పాడు. నేను అబ్బా మిస్ అయిపోయాను మేము అని నేను ఆ రోజు అనుకున్నా. ఏదన్నా అరాకొర ఉంటే రికార్డులన్నీ కూడా ఆదోని పేరు మీద ఉండాలి తప్ప వేరే ఊరి మీద పేరు ఉంటే ఒప్పుకోను నేను. నాకు అదొక బాధ. అది అసెంబ్లీలో అయినా సరే, ఇంకో చోట అయినా సరే రికార్డులని నేనే భద్రగొట్టాలనుకుంటా. సరే, ఆయన 63,000 కానీ ఇప్పుడు 63,000కు మించి చేసి మొదటి స్థానంలో ఆదోని ఉండాలా? చేద్దామా? పోయి అందరినీ కూడా అర్థమయ్యేలాగా చెప్పడమే. ఇప్పుడు ఎట్లా మనం నేను చెబుతున్న విషయాలనే మీరు నోట్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, ఇంకో రోజు కావాలంటే కూడా ఎన్నిసార్లైనా చెప్తాను. మనం పెద్ద నెంబర్ని ఐడెంటిఫై చేసి మన లక్ష్యం ఒక 75,000 మంది అనుకుందాం. 70,000 మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. టీచర్లు సార్ చూడండి, నేను చాలామంది టీచర్లను చూశాను. వాళ్ళు బయటికి కనిపించకుండానే ఎవరినో కొంతమంది చదివిస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి చదివిస్తూ ఉంటారు, ఫీజులు కడతా ఉంటారు, ఇంకోటి చేస్తారు. ఈ ఊర్లో టీచర్లు కూడా చాలా పెద్ద మనసు ఉన్నవాళ్ళు. అలాగే స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఈ ఊర్లో బ్రహ్మాండమైనటువంటి డాక్టర్లు ఉన్నారు. IMA గ్రూప్ ఉంది. చాలా మంచి వాళ్ళు, బ్రహ్మాండమైన మనసున్న వాళ్ళు, పెద్ద మనసున్న వాళ్ళు, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళని కూడా మనం దీంట్లో భాగస్వాములు చేయాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ డాక్టర్ గారికి ఈ రెస్టారెంట్లు, హోటళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా నువ్వు లిస్ట్ తయారు చేసుకోవాలి. నువ్వు కనీసం ఒక 500 మందిని తయారు చేయాలి. ఇప్పుడు ఇంజనీర్ గారు అదురుగుతూ ఉంటారు. ఒకసారి ఈయన ఏం డాక్టర్ అన్న? పెదహరివాణం డాక్టర్. పెదహరివాణంలో నువ్వు తయారు చేయి. మేడం గారి దగ్గరికి వచ్చే బ్యాచ్ మీరు మీ కాంటాక్ట్స్లో, మీ పేషెంట్లో, మీ కథలో ఏదో అంతా రాయండి మేడం. మీరు ICDS పెట్టుకొని, ICDSని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరు ఎంతమందిని మోటివేట్ చేయొచ్చో చేయండి. అలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా, ఇప్పుడు R&B అంటే R&B వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి మార్గదర్శులను తయారు చేస్తారు. మార్గదర్శి అంటే సాయం చేసేవాడికి కొలబద్ద ఉండదు సార్. ఒకడు బ్రహ్మాండంగా వెనక కోట్ల రూపాయలు ఉంటారండి, పిల్లికి ఇట్లా బిచ్చం పెట్టాడు, పెడతానా? కొంతమంది పెట్టరు. అది మానసిక స్థితి, అదొక రకమైనటువంటి మానసిక స్థితి. అది ఏమి ఎత్తుకుపోదామని ఆశయం కదా, ఎంత చెప్పినా అర్థం కాదు. ఎత్తుకుపోరా నువ్వు, అన్నీ వదిలిపోతావంటే కూడా వినడు. ఒకడికి పాపం కోట్లు ఉండవు, ఏదో కొన్ని లక్షల రూపాయలు ఆపోటికి ఆపోడు ఉంటాయి. కానీ వాడు తను తినకుండా ఇంకోటికి అన్నం పెడతాడు. పుణ్యాత్ములు. సో పెట్టడానికి మనసుండాలి.
మనం అడగమేమి కూడా. నువ్వు ఇంతే పెట్టు అని ఎందుకు అడుగుతాం కదా. ఇప్పుడు మా వెటర్నరీ డాక్టర్ గారు, మీ పేరేం మర్చిపోతున్నాడు, విజయ్ కుమార్ గారు ఒక 50 మందిని చదివించాలనుకుంటున్నాడు అనుకుందాం. మనము మీరు ఒక్కరు చదివించండి అంటే ఆయన మనసు ఆగదు. ఏంటి నన్ను ఒక్కరినే చదివించమన్నారు, నా మనసులో 50 మందికి నేను సిద్ధంగా ఉన్నాను కదా అని అనుకున్నాడు అనుకోండి, మ్యాచ్ కాదు. కాబట్టి ఆ విషయాన్ని ఆయనకే వదిలిపెడతాం, మార్గదర్శికే వదిలిపెడతాం. అయ్యా నువ్వు ఒకరిని మార్గదర్శిగా ఉంటావా, ఒకరికి మార్గదర్శిగా ఉంటావా, ఒక కుటుంబానికి మార్గదర్శిగా ఉంటావా, కొన్ని కుటుంబాలకు మార్గదర్శిగా ఉంటావా, ఒక గ్రామానికి మార్గదర్శిగా ఉంటావా, ఒక సమూహానికి మార్గదర్శిగా ఉంటావా అన్నది నీ ఇష్టం. అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆధారం. ఎవరిని ఏం బలవంతం చేయం మనం. మినిమం ఏంటి, ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఒక కుటుంబము తక్కువ. ఎందుకంటే మనం అది యూనిట్కి లెక్కేసాం కదా, 6000 చిల్డ్రన్ యూనిట్లు లెక్కేసాం కదా. అంటే ఒక్కొక్క యూనిట్లో ఒకరో ఒక కుటుంబమో ఉంటుంది. అది మినిమం ఒకరు కానీ ఒక కుటుంబం కానీ. మ్యాక్సిమం ఎవరన్నా వచ్చారనుకో, 6000 మంది నేనే చేస్తా అన్నాడు అనుకో, సాష్టాంగ పడిపోవడమే. ఇంకా మనం అందరూ లేచి సాష్టాంగ పట్టమే. అట్లాంటి మహానుభావుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంత పెద్ద మనసు ఉండాలి కదా, ఎతకాలి. ఎందుకంటే ఈరోజు నేను పేపర్లో చదువుతాను, హెచ్డిఎల్ కంపెనీ, కంప్యూటర్ కంపెనీ తమిళనాడులో ఒక వ్యక్తి ఒక గుడికి, ఒక టెంపుల్కి 250 కోట్ల రూపాయలు ఇచ్చినాడు అని ఒక పేపర్లో చూశాను. ఏం కంపెనీ సార్ అది? హెచ్డిఎల్ తిరుచానూరు కదా, తిరుచెందూరు అట. అంటే మొత్తం ఆ గుడికి కావాల్సింది 350 కోట్లు అయితే వాళ్ళు అనుకున్నారు అది 3,500 మంది మీద 3 లక్షల మంది కలెక్ట్ చేద్దామంటే ఈయన ఒక్కడే 250 కోట్లు ఇచ్చిన పోయి. వెంటనే పక్కనోడికి ఆలోచన వస్తుంది, ఆ 250 కోట్లు మన దగ్గర ఉంటే అబ్బా ఎన్ని తరాలు బతికేద్దాం మనం, ఆ 250 కోట్లు సంపాదించడానికి మనం పైన కింద పడి నానా బాధలు పడి చేస్తున్నామని చాలా మందికి అనిపిస్తుంది. కానీ అతనికి ఏమనిపించింది, ఏమో పోనీ మనం అట్లా అనుకోకూడదని వీల్లేదు. నేను మళ్ళీ ఊరికే నెట్లో అట్లా చూశాను ఆ ఇచ్చిన పెద్ద మనిషి గురించి. అయితే కంపెనీ హార్డ్వేర్ కంపెనీని రన్ చేస్తాడు, నెట్వర్త్ పెద్ద నెట్వర్త్ ఉంది. కంపెనీ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి అని కింద చూశాను. దాంట్లో 3,000 కోట్లు ఎంత కనపడతా ఉంది. అంటే 3,000 కోట్లు ఉంటే అతని నెట్వర్త్ అంటే ఆయన ఆస్తులు పాస్తులు ఆయన కంపెనీ అన్ని కలిపితే 250 కోట్ల రూపాయలు టపని ఇచ్చేసాడు గుడికి. రేపు ఇంకో గుడి కనపడితే ఆడు ఇచ్చేస్తారేమో తెలియదు మనకి. ఆయన దాని పెద్ద సీరియస్గా అనుకోవట్లే. సో ఆయన అంటే నేను చెప్పేది ఏంటంటే, పెట్టే మనసు మనిషిని బట్టి మారుతుంది అంటాను నేను. డబ్బు విలువ కూడా మనిషిని బట్టి మారుతుంది అంటాను. కాబట్టి ఆదోనిలో పెద్ద మనసు ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. కాబట్టి చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఆదోనిలో ప్రజలు. కాబట్టి మనమందరూ కూడా కనీసం 7,500 మందిని మనం నెల రోజుల్లో మనం పూర్తి చేసి లిస్ట్ ఇచ్చేయాలన్నది లక్ష్యం. అంతే కదా సార్? చేద్దామా? రైట్. ఈరోజు నుంచే సపరేట్గా మీరు P4 డైరీలు కొనుక్కోవాలి. ఎవరికి వాళ్ళు ఏం కొనుక్కోవాలి? P4 డైరీ కొనుక్కోవాలి, సపరేట్ డైరీ. దాంట్లో పేర్లు రాసుకుంటూ పోవాలి. ఒక వారం తర్వాత, ఈరోజు డేట్ ఏమిటి? 6వ తారీఖు, 8. ఈరోజు 8. 15వ తారీఖు మళ్ళీ కూర్చుందామా? ఒక వారం రోజుల తర్వాత 15, 16 ఆ డేట్లో ఒకసారి కూర్చున్నాం. అంటే మనం, ఎందుకంటే ఇప్పుడు చెప్పేసి నేను నెల రోజుల తర్వాత మిమ్మల్ని కలిశాను అనుకో,
సార్ ఇప్పుడే డైరీ కొనుక్కొచ్చాను సార్, ఇప్పుడు మొదలు పెడతాను సార్ అంటారు మీరు. అర్థమైంది? అలా ఒప్పుకోను. నెక్స్ట్ వీకు 15వ తారీఖు 16వ తారీఖు ఒకసారి కూర్చొని మీరందరూ రాగానే డైరీలు పెట్టేయాలి అక్కడ. మీరు ఆ డైరీలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటాం మేము. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే హోంవర్క్ చేసిన బుక్లన్నీ దగ్గర పెట్టేది. మళ్ళీ పోయేటప్పుడు దాన్ని చూసి ర్యాంకులు వేసి టీచర్ పంపిస్తుంది. ఎవరికైనా అనుభవం ఉందా? పిల్లల స్కూల్కి పంపించినైతే మీరే దగ్గర ఉండి ఆ అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజుల్లో ఎన్నో డౌట్లు కూడా వస్తాయి. నిజంగా మీరు పని చేయడం మొదలు పెడితే చాలా డౌట్లు కూడా వస్తాయి. ఒక్కొరు వారం రోజుల్లో అనుకోండి ఒక 500 మంది దాకా రాయొచ్చు, కనీసం 200, 300 దాకా రాయొచ్చు. రాస్తే మనకు డౌట్లు వస్తాయి. నేను ఒక ఆయన్ని P4గా ఉండు అని అన్నారు, మార్గదర్శిగా ఉండు అని అంటే ఆయన అన్నాడు, నన్ను గవర్నమెంట్ లెక్కిస్తున్నావు, నువ్వు గవర్నమెంట్కి నేను ఏదో పెద్ద డబ్బులు ఇస్తానని తెలిసిపోద్ది కదా, నా దగ్గర ఉన్నది వైట్ మనీ కాదు కదా అన్నాడు. నేనన్నా ఆయనతో, మేము ఎవ్వరం చూడం, నువ్వు ఎంత ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు అని ఏమీ చూడమయ్యా, లెక్కలు కూడా వెయ్యం, అస్సలు పట్టించుకోము. మీకు ఒక కుటుంబమా కొన్ని కుటుంబాలా నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావు వాళ్ళకి చేసుకో అని చెప్పాను. ఇది కామన్ డౌట్ చాలామందికి వచ్చేది. రెండవది, సార్ ఇంకొక ఆయన అడిగాను నేను, ఎందుకంటే 45 మంది నేనే సార్ జిల్లాలో మొట్టమొదట ఫస్ట్ ర్యాంక్ నాది, జిల్లాలోనే ర్యాంక్ 45 మందిని ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారు చెప్తే ఆ రోజు రాత్రికి 45 లిస్టు చేసి పంపించారు ఇవ్వాలంటే. ఆయన ఇంకో ఆయన అడిగాడు, ఎంత డబ్బులు ఇవ్వాలి సార్ అన్నాడు. నేను అన్నాను, డబ్బులు ఇవ్వాల్సిన పనే లేదండి, నువ్వు ఇస్తావా లేదో కూడా నాకు చెప్పాల్సిన పని లేదు, నేను మార్గదర్శి అని నువ్వు అనుకో, నీకు నచ్చిన కుటుంబాలను తీసుకో, లేదా ఆల్రెడీ నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే కొన్ని కుటుంబాలకి ఆ కుటుంబాల పేర్లు చెప్పు, మిమ్మల్ని వాళ్ళని కలిపినట్టుగా మేము నోట్ చేసుకుంటాము, ఇంత డబ్బులు నేనేగా నేను డబ్బులు అడగను అని చెప్పాను ఆయన. అప్పుడు ఆనందంగా పేరు రాశాడు ఆయన. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు మీకు కూడా వస్తాయి. మీరు పోయి అడగంగానే నీ పేరు రాసుకుంటానయ్యా మార్గదర్శిగా అనగానే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అడిగాడు నన్ను, ఆయన మార్గదర్శిగా ఉండే పోస్వామి నువ్వు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, అనవసరం నన్ను ఇరికించమాక వీటిలో అంతా అని అన్నాడు. నేను చెప్పాను, అసలు నిన్ను ఇరికించడం కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా చూడమయ్యా, నేను భయపడాల్సిన అవసరం. ఇది సీఎం కూడా చెప్పాను, జూమ్ కాల్ అడగండి సబ్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారు ఉన్నారు ఆ జూమ్ కాల్, సీఎం గారికి చెప్పాను, సార్ మా ఊర్లో ఇట్లా అడిగితే ప్రభుత్వ ఉద్యోగి భయపడుతున్నాడు సార్ ఇవ్వడానికి అని అంటే ఆయన సుదీర్ఘంగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు నాకు. ఈ అనుభవాలన్నీ మీకు కూడా వస్తాయి. సో ఈ ఊరికి నేను మొట్టమొదటి మార్గదర్శిని అని నేను ప్రకటించుకుంటా ఉన్నా. నేను తప్పనిసరిగా మొదటి మార్గదర్శిగా నన్ను నేను రిజిస్టర్ చేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా మార్గదర్శులుగా రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే రేపు పోయినప్పుడు ఏమవుతుంది, నువ్వు చేసినావా అని అడుగుతారు, అంతే కదా. లేదన్నా అనుకో ఏమవుతుంది, నువ్వు మాత్రం చేయవు, మమ్మల్ని ఇరికిస్తావా, మా పేర్లు మాత్రమే రాస్తావా అంటారు. కాబట్టి ఈ హాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మార్గదర్శులుగా మనం మొదటి అడుగు వేయాలి. పైన మన పేరు రాసుకొని తర్వాత రెండో పేరు నుంచి మీ డైరీలో పేర్లు స్టార్ట్ చేసుకోవాలి. కరెక్టా నేను చెప్పింది? కరెక్టా కాదా సార్? కాబట్టి ఇక్కడ మనకు బాధ్యత వస్తుంది. నా పేరుంది ఇంట్లో, నా టీంలో మొదట నా పేరుంది అని మొదలుపెట్టి అందరినీ కూడా పూర్తి చేయాలి.
సో ఎన్ని చేయగలము, ఎవరెవరు మీ డిపార్ట్మెంట్ ఎంత చేయగలరు అనేది మీ శ్రద్ధను బట్టి కూడా ఉంటుంది. సాయం చేసేవాడిని బట్టి ఏ విధంగా మార్గదర్శి ఎంత గొప్పవాడు, ఎంత పెద్ద మనసు ఉన్నవాడు అంటారో, మీరు పనిచేసే ఎన్ని పేర్లు తెస్తారో అన్న దాన్ని బట్టి కూడా మీరు ఎంత బాగా పనిచేశారన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్, ఒక వారం తర్వాత మనం కూర్చునే సమయానికి దయచేసి మీ శక్తి కొలది మార్గదర్శులని పేరు, వాళ్ళ వృత్తి, వాళ్ళ ఫోన్ నెంబర్, అంతేనండి, మూడైనా కావాల్సింది. మనం ఏం కావాలి, ఏం డీటెయిల్స్ కావాలా, అదిగో అక్కడ వస్తుంది చూడండి. పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాళ్ళ వృత్తి, ఏ ఊరిలో ఉంటున్నారు, ఇన్కమ్ లెవెల్. ఇక్కడ మళ్ళీ ఇన్కమ్ లెవెల్ అంటే నేను ఎందుకు చెప్తానంటారా, ఇదొకటి, అది చెప్పకపోయినా పర్లేదండి. దీంట్లో ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే, ఉదాహరణ నా పేరే చెప్పొద్దండి, నేను 10 కుటుంబాలకు సాయం చేస్తానంటే రణమండల ఆంజనేయ స్వామి అని రాసుకోండి. ఏం సార్, తప్పేం లేదు కదా, ఆయన పేరుతో చేయాలని లేదు ఆయనకి. రణమండల ఆంజనేయ స్వామి పేరు మీద ఆయన 10 కుటుంబాలకు చేస్తాడు. కొంతమందికి అది కూడా ఉంటుంది, పేరు చెప్పొద్దండి నేను సాయం చేస్తాననే వాళ్ళు కూడా ఉంటుంది. అప్పుడు రిసైడింగ్ సిటీ కూడా రణమండల ఆంజనేయ స్వామికి ఆదోనే. ఇన్కమ్ లెవెల్ తెలీదు, డాష్ పెట్టండి. నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లక్షలాది మంది ఆంజనేయ స్వామికి, లేదా నిజంగా ఎవరైనా చెప్పాలంటే పెట్టండి. ఎడ్యుకేషన్ లెవెల్, ఫోటో సాఫ్ట్ కాపీ, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నేను ఫోటో ఇవ్వనండి అన్నారనుకోండి, లేదా మహిళలు ఎవరన్నా మిస్యూజ్ అయిపోద్దేమండి నాకు వద్దు అన్నారనుకోండి, ఏం ఇబ్బంది లేదు. అక్కడ సరస్వతి అమ్మవారి ఫోటోనో మహాలక్ష్మి అమ్మగారి ఫోటోనో పెడతాం అక్కడ. అర్థమైనా? ఏం ఇబ్బంది లేదు. ఈ కాలంలో నింపగలిగినవి నింపండి, నింపలేనివి అవసరం లేదు, కానీ పని కావాలి. ఈ ఫామ్ కరెక్ట్గా ఉంటేనే అన్నీ రిజిస్టర్ అవుద్ది, ఫామ్ కరెక్ట్గా లేకపోతే రిజిస్టర్ కాదు అనేది కూడా ఎన్ని చేస్తామో చేద్దాం ఫస్ట్, తర్వాత వచ్చే మాడిఫికేషన్ నెక్స్ట్ వీక్ ఆలోచన చేద్దాం. వచ్చే మన డేటాని బట్టి ఎలా చేయాలనేది ఆలోచన చేద్దాం. ఏమండి, చేద్దామా? ధన్యవాదాలు మీకు అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.